ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములను ఆయనను వెంబడించెను. ఇదిగో ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవెనను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తత్క్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక వ్యక్తికి జరుగుతున్నటువంటి ఒక చిన్న సంభాషణను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, కొండ మీదకి ఎందుకు వెళ్ళారు అంటే కనుక ఆయన ప్రసంగించటానికి వెళ్ళారు. కొండ మీదకి ఎందుకు వెళ్ళారంటే కనుక అక్కడికి వెళ్తే జనసమూహాలు కూర్చోవటానికి కానీ వినటానికి కానీ ఆయన చెప్పటానికి కానీ ఎక్కడ ఆటంకం అనేది లేదు అని భావించి ఆయన కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రసంగం అంతా చేసి వస్తూ ఉన్న సందర్భంలో జరుగుతున్నటువంటి ఒక సంఘటన. వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఎలాగంటండి, బాగా జనసమూహం ఆయన వెంబడిస్తూ ఉన్నారంట. అంటే బహుజన సమూహములు వెంబడించడానికి ఆయన పెద్ద అధికారి ఏమీ కాదు అక్కడ, లేదంటే ఒక అత్యున్నతమైన పదవి అక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యంలో ఆయన ఏమి కలిగి ఉన్నారా అంటే అది ఏమి కాదు. మరి ఎందుకు అంతగా ఆయన్ని వెంబడిస్తున్నారు అంటే కనుక ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలకి, ఆయన చేస్తున్నటువంటి స్వస్థతలకి, ఆయన ప్రవచిస్తున్నటువంటి ప్రవచనాలకి, వీటన్నిటికీ కూడా ఎంతో వాళ్ళు మైమరిచిపోయి, ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈయన మాటలు ఎలాగున్నాయి, ఈయన ఎలాంటి కార్యాలు ఎలా చేయగలుగుతున్నారు అని ఆశ్చర్యపోయి ఆయన వెంబడిస్తూ ఉన్నారు ప్రియులారా. అయితే మనం కూడా చూస్తూ ఉంటాము, ఎవరైనా మనుషులు రోడ్డు మీద వెళ్తూ ఉంటే గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళకున్న పదవిని బట్టి వెంబడిస్తూనే ఉంటారు. ఆ పదవి అయిపోయిన తర్వాత కనీసం సగానికి సగం మంది కూడా అక్కడ కనపడరు, ఆ మనిషి వెంట ఉండరు. ఒక్కొక్కసారి ఆ మనిషి ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటాడు. పదవి ఉన్నప్పుడు అసలు ఆయన్ని మనం మాట్లాడటానికి, కనీసం చూడటానికి కూడా అవకాశం లేనటువంటి జన సమూహము ఆయన చుట్టూ కూడా కిక్కిరిసిపోయి ఉంటారు. మా ఊర్లో ఇంతకుముందు ఒక కాంగ్రెస్ ఆఫీస్ ఉండేది. అసలు ఆ ఆఫీసు నిండా జనం అన్నమాట. బయట లోపల అసలు ఎప్పుడు జనాలతో కిటకిటలాడిపోతూ ఉండేది. అప్పుడు నా చిన్నప్పటి రోజుల్లో సంగతి నేను చెప్తా ఉన్నాను. మరి ఇప్పుడు వెళ్ళి చూస్తే అంత బూజు పట్టిపోయి దానికి గేటుకి తాళాలు వేసేసి అంత రకరకాలుగా ఇది ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ అక్కడ ఉనికిలో లేదు కాబట్టి అక్కడ జనాలు ఒక్క అడుగు కూడా పెట్టక అదంతా కూడా శిథిలావస్థలో ఉందన్నమాట. మరలా ఆ పార్టీ నుంచి ఎవరైనా గెలిస్తే, మంచి పదవి వాళ్ళకి ఎవరికైనా వస్తే గనక మరలా అది పూర్వ వైభవాన్ని స్వతంత్రించుకుంటుంది. అంటే ఎప్పటి వరకు జనాలు ఉంటారు అంటే గనక ఒక పదవి ఉన్నంతకాలము. ఎప్పటి వరకు నీతో జనాలు నీ వెనక ఉంటారంటే గనక నీకు ఒక హోదా ఉన్నంతకాలము. ఎప్పటి వరకు నీతో జనాలు నీ వెనకాల ఉంటారంటే గనక నువ్వు ఏదో ఒక విషయంలో పెద్ద నైపుణ్యం సంపాదించి ఒక పేరుని గడించినటువంటి వ్యక్తివి నువ్వైతే గనక తప్పనిసరిగా నీ వెనక వద్దన్నా నీ వెనక పడతా ఉంటారు, రావద్దన్నా వస్తానే ఉంటారు, ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు తీసుకుంటానే ఉంటారు. నువ్వు విసిగిపోయినా సరే వాళ్ళు నిన్ను వెంబడిస్తూనే ఉంటారనమాట. ఆ డబ్బు పోతే గనక నీ మొహం చూసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే నీ ద్వారా ఎవరెవరైతే లబ్ధి పొందారో ఈరోజు నీ దగ్గర నుంచి ఆ డబ్బు పోగానే, ఆ పదవి పోగానే, ఆ పేరు పోగానే, ఆ హోదా పోగానే వాళ్ళు ఏమైపోతారో కూడా కనుమరుగైపోతారు, నీ కంటికి కనబడరు.
ఒకవేళ నువ్వు వాళ్ళని పలకరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు నీ మొహం చూడటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే నువ్వేమైనా అప్పు అడుగుతావేమో, నువ్వేదైనా చేబుదులు అడుగుతావేమో, లేదంటే గతంలో ఇచ్చినటువంటి విధానమును బట్టి అది డబ్బు రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ, ఇంకా మరి దేని రూపేణా నువ్వు ఇచ్చినటువంటివి తిరిగి ఇమ్మని అడుగుతావేమోనని చెప్పి నువ్వు అటు నుంచి వస్తే ఇటు నుంచి వెళ్ళిపోతారు, మొహం చాటేస్తారు. నువ్వు తెలియనట్టు పక్క నుంచి దాటుకుని వెళ్ళిపోతారనమాట. జనాలు వెంబడించేది దేనికయ్యా అంటే వాళ్ళ లబ్ధి కోసము. జనాలు వెంబడించేది దేనికయ్యా అంటే కనుక వాళ్ళకి ఏదైనా సహాయం అందుతుందేమోనని. ఇప్పుడు ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చుట్టూ ఉండే వాళ్ళందరూ నిస్వార్థపరులని ఎప్పటికీ మనం అనుకోకూడదు. ఎందుకు ఉంటారు? మా అబ్బాయికి ఏమైనా జాబ్ రికమెండేషన్ చేస్తారేమో, నాకు ఒక ఇల్లు కావాలి, దాన్ని ఏమన్నా ఎక్కడైనా కాలనీలో ఒక ఇల్లు ఏమన్నా ఇప్పిస్తారేమో, నాకు రోడ్లు కాంట్రాక్ట్ కావాలి, దాన్ని ఏమైనా ఉచితంగా నాకు ఇస్తారేమో, ఆ పాపకి సీట్ రికమెండేషన్ చేయాలి, ఈయన రికమెండ్ చేస్తే సగానికి సగం ఫీజు తగ్గించేస్తారు, అట్లా ఏమైనా ఉపయోగపడతారేమో అని వాళ్ళ స్వలాభం కోసము వెంబడించే వాళ్ళు 95% అలాంటి వాళ్ళే ఉంటారు అక్కడ. ఒక పదవిలో ఉన్న వ్యక్తి చుట్టూ ఉండేటటువంటి మనుషులు. ఆ పదవి పోయిన తర్వాత ఈయన ద్వారా మనకి ఎలాగో లాభం లేదు, ఈయన ద్వారా మనకు వచ్చేటటువంటి సహాయం ఏదీ లేదు, ఈయన ద్వారా మనం పొందుకునేటటువంటి లబ్ధి ఏదీ లేదు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళినా ఒకటే వెళ్ళపోయినా ఒకటే, అనవసరంగా సమయం వృధా అని చెప్పి పొరపాటున ఫోన్ చేసినా సరే ఎత్తరనమాట. బహుజన సమూహాలు వెంబడిస్తున్నారంటే నీ దగ్గర ఏదో ఉందని అర్థము. కాబట్టి ప్రియులారా, ఎప్పటికీ కూడా మనుషుల్ని బట్టి మనం ఎప్పుడు మోసపోకూడదు. అబ్బా వీళ్ళు నా చక్కగా నాతో మాట్లాడుతున్నారే, ఎప్పుడు నా వెన్నంటే ఉంటున్నారే, నాకు మంచిగా చూసుకుంటున్నారే అని నువ్వు ఎప్పుడు కూడా మోసపోవద్దు. బాగా దగ్గరుండి బాగా అన్ని విషయాల్లో పరిచర్యలు చేస్తూ ఉన్నటువంటి అనుచరులే గొప్ప గొప్ప వాళ్ళని చంపినటువంటి వార్తలు కూడా మనం వింటూ ఉంటున్నాం. హల్లెలూయా. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోనండి. నేను వర్క్ చేసే చోట విన్నానమాట. ఆయన పేరు మంచి పలుకుబడినటువంటి వ్యక్తి, ఆయన హత్య చేయబడ్డాడు అని నేను వార్త విన్నాను. ఎవరు చంపిందంటే కనుక ఆయనతో పాటు ఎప్పుడూ ఉండే అనుచరుడేనంట ఆయన్ని చంపిందంట. చూసారా, ఎప్పుడూ పక్కనే అంటి పెట్టుకునే ఉండేవాళ్ళతో నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి నా ప్రియ సహోదర సహోదరి. ఎందుకు అంత బాగా చూసుకునే ఆయన, ఎప్పుడూ కాపలాగా ఉండే ఆయన, ఈయన మీద ఈగ కూడా వాళ్ళనివ్వనటువంటి ఆయన చంపటం ఏంటి అని అంటే కనుక వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక ల్యాండ్కి సంబంధించి డబ్బులకు సంబంధించి విభేదం వచ్చిందంట. నాకు అంత ఇవ్వాలంటే నీకు నేను ఇచ్చేది ఏంటి అంటే, వాళ్ళిద్దరూ ఉన్నటువంటి తాగిన మైకంలో ఆయన మీద దాడి చేసి వాళ్ళ యజమానుడి మీద దాడి చేసి చంపేశాడంట. ఇలారా, ఈ యొక్క తాగుడు, ఈ యొక్క దుర్వ్యసనాలు, మత్తు పదార్థాలు అనేవి నీ మంచి చెడు అనే విచక్షణారహితాన్ని కోల్పోలేగా చేస్తాయి. హల్లెలూయా. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోనండి. ఎవరు ఇంతకీ అంటే కనుక మనం ఏ వార్తా పేపర్లన్నా చదవండి, మన చరిత్రలన్నీ తిరగండి, గొప్ప గొప్ప వాళ్ళని చంపింది ఎవరు అంటే కనుక పక్కనున్న వాళ్ళే ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వీళ్ళందరూ నా పక్కన ఉన్నారు కాబట్టి నాకు ఏది కాదు అని అనుకోవటానికి వీల్లేదు. వీళ్ళందరూ నాతో ఉన్నాను కాబట్టి నాతో ఎప్పటికీ ఇలాగే ఉంటారు అనుకోవటానికి వీల్లేదు. వీళ్ళందరూ నాతో ఉన్నారు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా నాకు రక్షణ కవచాలు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎవరు ఏదైనా నీతో ఉన్నారంటే, నీతో ప్రేమగా మాట్లాడుచున్నారంటే, నిన్ను చక్కగా తీయటి మాటలతో, నిన్ను లాలింపు మాటలతో తీసుకెళ్తున్నారంటే గనక ఖచ్చితంగా నువ్వు జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసే అంతటా ఆయన పక్కన గుమిగూడేస్తున్నారు జనాలు, గుంపులుగా వచ్చేస్తున్నారు. ఆయన శిష్యులకి గుంపులుగా వచ్చేస్తుంటే ఒకానొక సందర్భంలో వాళ్ళకి శిష్యులకి తినటానికి కూడా సమయం లేదంట. అంతగా జనాలు వచ్చి పడిపోతూ ఉన్నారంట. ఇంతగా వెంబడించిన వాళ్ళు, ఇంతగా వెనక్కి తిరిగిన వాళ్ళు, ఇంతగా జైహో జైహో అని జైకొట్టిన వాళ్ళు, ఆఖరికి జైహో జైహో అన్న వాళ్ళందరూ ఏం చేశారంటే సిలువ వేయండి అని కేకలు వేశారంట. ఎందుకు వీళ్ళు ఏ తప్పు లేదు కదా అని పిలాతు అంటూ ఉంటే మరి బిగ్గరగా అంటున్నారంట సిలువ వేయండి అని. జైహో యేసయ్య కాస్త ఏమైంది, ఇక్కడికి వచ్చేసరికి సిలువ వేయండి అని ఉంది. కాబట్టి మనుషుల ప్రేమ కపట ప్రేమ, మనుషుల ప్రేమ మాయ ప్రేమ, మనుషుల ప్రేమ స్వార్థమైనటువంటి ప్రేమ.
కాబట్టి ఎవరిని మనం నమ్మటానికి వీల్లేదు ప్రియులారా. ఇక్కడ జన సమూహములు ఆయనను వెంబడించారు. జనాలు కాదు, సమూహాలు, అంటే గుంపులు గుంపులుగా అన్నమాట. ఒకళ్ళిద్దరు వెంబడించడం కాదు, గుంపులు గుంపులుగా అసలు కిక్కిరిసిపోయేలాగా. అసలు అయ్యేసే దగ్గరికి ఎవ్వరు రాలేరనమాట. ఇంకా వేరే బయట నుంచి వచ్చేవాళ్ళు రాలేరు ఆయన దాటుకుని. అంతగా కిక్కిరిసిపోయిన వాళ్ళు ఆయన సిలువ వేసి తీసుకువెళ్తుంటే గుంపులు గుంపులుగా వచ్చేసారు కదండి. ఎలాగ ఆయనకి సిలువ వేస్తున్నారు, ఎలా ఆయన మీద సిలువను మోపారు, ఆయన ఎలా తీసుకెళ్తున్నారు, ఎలా కొరడాలతో కొడుతున్నారు అని చూడటానికి గుంపులు 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 గుంపులుగా వచ్చేస్తున్నారు కదండి జనాలు. అక్కడ వచ్చేసి చూస్తూ ఉన్నారు. దావీదు కుమారుడా, నిన్ను నువ్వు రక్షించుకోలేవు, మమ్మల్ని ఏమి రక్షిస్తావు? నువ్వు ఇప్పుడు దిగొస్తే నీవు దేవుని కుమారుడని నమ్ముతాం, ఇతడు ఏలియాని పిలుస్తున్నాడే అని రకరకాల హాస్యపు మాటలు, అపహాస్యపు మాటలు మాట్లాడుతూ ఇప్పుడు కూడా గుంపులు గుంపులుగా వచ్చేసారు జనాలు. నా ప్రియ సహోదర సహోదరి గమనించు, విపరీతమైనది ఏదైనా ప్రమాదమే. అది ప్రేమైనా ప్రమాదమే, ద్వేషమైన ప్రమాదమే, క్రియలైనా ప్రమాదమే, మాటలైనా ప్రమాదమే. హద్దు మీరి చేసే ప్రతి పని కూడా ప్రమాదమే. అందుకే 2 తిమోతి పత్రికలో చక్కగా అంటూ ఉంటాడు కదా, ఆయన రాసిన మాటలోను అన్ని విషయాల్లో మితంగా ఉండు తిమోతి అని రాస్తున్నాడు. ఆ మాట మనకి కూడా వర్తిస్తుంది. అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. తినే ఆహారంలో మితంగా ఉండాలి, మాట్లాడే మాటల్లో మితంగా ఉండాలి, చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి, నడిచే నడవడికలో పద్ధతిగా ఉండాలి. అంతేగాని విపరీతమైనటువంటి విధానము, అలాని చతికిలు పడిపోయే విధానము, రెండు కూడా ప్రమాదమే. హల్లెలూయా. అది జ్ఞాపకం పెట్టుకోనండి. మితముగా అంటే తగుమాత్రముతో ఉంటే చాలు అని అర్థం. తగుమాత్రపు వస్త్రాలంకరణ, తగుమాత్రపు మాటలు, తగుమాత్రపు ఆ యొక్క నడిచేటటువంటి అవతల వ్యక్తులతో మనము కలిగి ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు ఇవి తగుమాత్రంగా ఉంటే చాలు. అవి మనల్ని ఎప్పటికీ కూడా దారి తప్పించలేవు. ఎప్పుడైతే మనము హద్దులు దాటుకుంటూ మాట్లాడుచు గనక అవతలి వాళ్ళు వేరే, నువ్వు స్త్రీ అయితే పురుషునితో, నువ్వు పురుషుని అయితే స్త్రీతో హద్దులు దాటుకుంటూ మాట్లాడావనుకో, అది నీకు ఎప్పటికైనా ప్రమాదమే. హద్దులు దాటి చేసుకుంటూ, భుజం మీద చేయేస్తూ, చేతుల మీద చేతులు వేసుకొని అవతల మేళ్ళ మీద పడిపోతూ నువ్వు మాట్లాడుతూ ఉంటే అది చూసేవాళ్ళకు కూడా చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఏంటి ఈమె ఇంత వైఖరి ఇలా ఉందేంటి అని. నువ్వు వాళ్ళ మీద చేతులు వేసుకుంటా, నవ్వుకుంటా, చుట్టుపక్కల వాళ్ళని గమనించకుండా మైమరచిపోయి నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా అవతల వాళ్ళతో నువ్వు అలా మాట్లాడుచూ ఉంటే కనుక నీ యొక్క ఆపోజిట్ జెండర్, అంటే నువ్వు స్త్రీవైతే పురుషుడితో, నువ్వు పురుషుడివైతే స్త్రీతో ఈ విధంగా హద్దులు దాటి మాట్లాడుతూ, చేతిలో చేసుకుని పార్కుల వెంబడి తిరుగుతూ, నువ్వు చక్కగా పక్కనే కూర్చుంటూ ఎప్పటికీ అలా చేయకూడదు. అది మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోనండి. అవతల వాళ్ళు నువ్వు స్త్రీవే అయ్యుండి అవతల వాళ్ళు పురుషులైతే వాళ్ళని నువ్వు ముట్టుకునే ప్రయత్నం ఎప్పటికీ చేయకూడదు, ఆపత్కాలంలో తప్ప. నువ్వు పురుషుడు అయితే అవతల ఆమె స్త్రీ అయితే కనుక తప్పనిసరిగా ఆమెతో 3 నిమిషాలు మించి నువ్వు అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. అది బాగా అర్జెంట్ అయిన విషయం అయితే తప్ప. ఏంటి, దేని కొరకు మాట్లాడుతున్నావు చాలు, అంత మటుకి కట్ ఆఫ్, అంతే. 3 నిమిషాలు మించి అసలు అక్కర్లా. అంతకు మించింది ఏదైనా ఉంటే కనుక అది అనవసరం. నీ పనేంటో నువ్వు మాట్లాడాలి, పక్కకు వచ్చేయాలి. అది నీకు, నీ ఆత్మీయ జీవితానికి చాలా గౌరవం. అది విద్యార్థి దశలో ఉన్నా, నువ్వు ఒక కాలేజీ స్టూడెంట్వైనా, లేదా ఉద్యోగంలో చేస్తున్నటువంటి ఒక ఉద్యోగివైనా, వివాహం అయిపోయిన తర్వాత నీ బంధువులతో మాట్లాడే విధానమైనా, సంఘంలో సంఘ సభ్యులతో అయినా, నీవు ఆపోజిట్ జెండర్తో మాట్లాడేటప్పుడు ఆ విషయం మాట్లాడాలి, పక్కకు వచ్చేయాలి, అంతే. ఎవరితో అయినా అది సంభాషణ జ్ఞాపకం పెట్టుకోనండి. మితంగా ఉండేది ఏదైనా సరే నీ ఆత్మీయ జీవితానికి నీకు మేలే చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, బహుజన సమూహములు ఆయన వెంబడించాయి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అంటున్నాడు. కుష్ఠరోగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? జన సమూహాలు ఉన్నాయి కదండి, గుంపులుగా ఉన్నారు కదండి. కుష్ఠరోగి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే కనుక వాళ్ళందరినీ దాటుకుంటా వస్తా అన్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కుష్ఠరోగులు ఎక్కడుండాలి? ఊరి చివరన ఉండాలి కదండి, జనాల్లో కలవకూడదు. అదొక ఆచారం కదండి అక్కడ. మరి ఆయన దాటుకుంటూ ఎందుకు వస్తున్నాడంటే కనుక
నన్ను ఈయన స్వస్థపరుస్తాడు, నన్ను ఈయన బాగు చేస్తాడు, నన్ను ఈయన శుద్ధినిగా చేస్తాడు అనేటువంటి నమ్మకంతో ఆయన దాటుకుంటూ వస్తున్నాడు. ఏమో వీళ్ళేమన్నా ఆపేస్తారేమో, ఇక్కడ జనాలు ఉన్నారుగా, నన్ను ఎందుకు వచ్చావు చీ అని చీకొడతారేమో, ఏసై కూడా నన్ను పట్టించుకుంటారో లేదో అని ఆయన మనస్సులోనే ఆ యొక్క అభద్రతా భావాన్ని పెట్టుకుని అక్కడే ఆగిపోయి ఉంటే స్వస్థపరచటం అనే కార్యం అక్కడ జరిగేదా? నేను కూడా అంతే. ఎప్పటికీ కూడా అవుతుందో లేదో అని ఇక్కడే ఆగిపోతే ఈ మెట్టు దగ్గరే ఆగిపోతావు నువ్వు. అది అవుతుంది అని దేవుని మీద విశ్వాసం పెట్టి రెండో మెట్టు ఎక్కి చూడు, ఖచ్చితంగా నీకు మూడో మెట్టు కనబడుతుంది. మూడో మెట్టు ఎక్కి చూడు, నాలుగో మెట్టు కనబడుతుంది. ఒకటో మెట్టు దగ్గరే ఉంటే నాలుగో మెట్టు ఎక్కడుందో నీకు తెలియదు, మూడో మెట్టు ఎక్కడుందో నీకు తెలియదు, ఆ చివరి 10వ మెట్టు దగ్గర ఏముందో నీకు తెలియదు. ఎప్పటికీ కూడా నువ్వు 10వ మెట్టు చేరుకోలేవు. ఒకటో మెట్టు దగ్గరే ఉండి ఆలోచించుకుంటూ ఏమో ఈ రెండో మెట్టు ఎక్కితే నేను జారిపోతానేమో, రెండో మెట్టు ఎక్కితే నేను పడిపోతానేమో, రెండో మెట్టు ఎక్కగానే పైనుంచి టపటపా రాళ్ళు కింద పడిపోతాయేమో, అప్పుడు నా కళ్ళు తిరిగిపోతాయేమో, ఏయో రకరకాల ఆలోచనలతో నువ్వు ఒకటో మెట్టు దగ్గరే ఉంటే ఎప్పటికీ 10వ మెట్టును నువ్వు అందుకోలేవు. హల్లెలూయా. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఒక తండ్రి వాళ్ళ కొడుకు చెప్తున్నాడు, బాబు నువ్వు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళు, అక్కడ బస్సు ఉంటుంది, బస్సు డ్రైవర్ గారితో నువ్వు మాట్లాడు, ఈ పార్సిల్ని ఆయనకి అందజేయి, పలానా ఊర్లో పలానా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మీ బస్సు ఆగుతుంది కదండి, అక్కడికి మా మనిషి వస్తాడు, పలానా పేరు ఆయన పేరు చెప్తాడు, ఈ పార్సిల్ ఆయనకి ఇచ్చేయండి అని చెప్పు అని మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి. కొడుకు అంటా ఉన్నాడు, నాన్నగారి వాళ్ళ బస్సులు తిరగట్లేదంటండి, స్ట్రైక్ అంటండి అని చెప్పేసి అక్కడి నుంచి ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇప్పుడు ఇంకొక కుమారుడిని పిలిచి ఆయన చెప్తా ఉన్నాడు, ఇలాగా నాన్న మరి ఈ పార్సులు మనం అవతల ఊళ్ళో ఉన్న వ్యక్తికి అందజేయడం చాలా అవసరము, మరి మీ అన్న ఇలా చెప్తానంటే, సరే నాన్నగారు నేను ప్రయత్నం చేస్తాను, మరి చూద్దామండి, మరి స్ట్రైక్ అంటే బస్సులు ఉండవు కదా, అయినా ప్రయత్నం చేస్తాలే నాన్నగారు అని చెప్పి ఆయన తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్తే నిజంగానే స్ట్రైక్ ఉంది, బస్సులన్నీ అక్కడికక్కడ ఆగిపోతూ ఉన్నాయి. అయితే బస్సులు ఆగిపోతూ ఉంటే కనుక ఒక బస్ స్టాండ్ బయట ఆటోలు, యొక్క ట్రక్కులు, ఇక వాహనాలు అవి వెనక వైపు మార్గంగా ఈ యొక్క బస్ స్టాండ్లో ఉన్నటువంటి ప్రజలను ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉన్నాయి. అది చూసి ఆ బాబు అక్కడికి వెళ్ళి, మీరు అటు వెళ్తున్నారు కాబట్టి పలానా వ్యక్తికి ఇది అందజేయగలరా అంటే నేను ఇస్తానంటే ఆయన చేతుల్లో డబ్బులు పెట్టి ఈయన వచ్చాడనమాట. వచ్చి నాన్న ఏం చేశానంటే, నిజంగానే బస్సులు వెళ్ళట్లేదు నాన్నగారు, కానీ వెనక వైపు నుంచి ఆటోలు అప్పి ఆటోలు వెళ్తూ ఉన్నాయి, ఆ డ్రైవర్ గారికి ఇచ్చాను, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను, పలానా వ్యక్తికి ఇస్తారంట, తీసుకుంటారంట అని చెప్పారు. అక్కడ పని అయిందా అవలేదా? నీవు ప్రయత్నం చేయకుండా నేను విఫలమైపోతానేమో అని ఆగిపోయావు చూసావా, అదే నీ జీవితంలో అపజయం అనమాట. మొట్టమొదటి అపజయం అదే అనుకో. ప్రయత్నం చేయాలి. పడిపోతానేమో అనుకుంటే గనక చిన్నపిల్లోడు కూడా ఎప్పటికీ నడవలేడు. వాళ్ళు లెగాలి, నుంచోవాలి, గోడలను పట్టుకోవాలి, ఒక్కొక్క అడుగు వేయాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. పడకుండా ఉంటారండి, దెబ్బలు తగలకుండా ఉంటాయా, ఏడవకుండా ఉంటారా? అవన్నీ సహజమే. లెగుస్తాం సహజమే, పడిపోవటం సహజమే, దెబ్బలు తగటం సహజమే, ఏడవటం సహజమే. మరలా ప్రయత్నం చేయటం అనేది ఆపుతాడా చిన్నబాబు? పడిపోయినా, దెబ్బలు తగిలినా, ఎక్కెక్కి ఏడ్చినా, ఎన్నైనా సరే మరలా ఏదన్నా పట్టుకుంటాడు, మరలా ఎక్కే ప్రయత్నం చేస్తాడు, మరలా 2 అడుగులు వేస్తాడు, మరలా టపక్మని కింద పడతాడు, మరలా పట్టుకుంటాడు, లెగుస్తాడు, మళ్ళా పడతాడు, మరలా పట్టుకుంటాడు, మరలా పడతాడు. దీని ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా నా జీవితంలో నేను ఓడిపోతానేమో అని ఎప్పటికీ అనుకోకు. నువ్వు పెట్టాల్సిన ఎఫర్ట్స్ అంటే చేయాల్సిన కృషి దాని మీద చేయకుండా ఇంకేముంది, నేను వెళ్ళలేను, నేను జారిపోతాను, నేను పడిపోతాను, నా వల్ల కాదు, ఇది నా వల్ల జరిగేటటువంటి విషయం కాదు, నువ్వు ఆగిపోతే ఎప్పటికీ నీ గమ్యాన్ని నువ్వు చేరుకోలేవు. హల్లెలూయా. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. నీ మనస్సులో దృఢ సంకల్పం ఉండాలి, నేను చేయగలను, నేను చేస్తాను. అది చెడు విషయం కాదు, అది ఎలాంటి నాకు హాని కలిగించే విషయం కాదు, నా కుటుంబానికి హాని కలిగించే విషయం కాదు, సంఘానికి హాని కలిగించే విషయం కాదు, సొసైటీకి మంచి పేరు తెచ్చుకొచ్చే విషయము, నా కుటుంబానికి మంచి పేరు తెచ్చే విషయము, నాకు కూడా మంచి పేరు తెచ్చే విషయం, అన్నిటికంటే ముఖ్యంగా నా పరమ తండ్రికి మంచి మహిమ తెచ్చే విషయము. కాబట్టి నేను చెయ్యగలను అని అనుకోవాలి.
చెయ్యగలను అని నీలో ఎప్పుడైతే ఆ నిశ్చయత వస్తుందో నీకు చాలా తెలియని బలం అనేది లోపల వచ్చేస్తుంది. కొన్నిసార్లు నేను చర్చికి సంబంధించినటువంటి విషయాల్లో చర్చికి రాలేదేంటమ్మా అని అడగటానికి కానీ, రండమ్మా అని చెప్పటానికి కానీ నా పక్కన ఎవరు ఉండరు. ఒక్కొక్కసారి నేను ఒక్కదాన్నే, నాకు జనరల్గా ఉన్నటువంటి సమస్య ఏంటంటే నాకు ఒక్కదాన్నే ఎక్కడికైనా వెళ్ళటం ఇష్టం ఉండదు. సామాన్యంగా ఒక్కదాన్ని వెళ్ళటానికి నేను ఎక్కువ ఇష్టపడను, ఎవరైనా ఉండాలని ఆశపడతా ఉంటాను. అయితే కొన్నిసార్లు ఇలాగా వెళ్ళాల్సిన సందర్భంలో ఎవరు ఉండరు సమయానికి. అయితే నేను ఎవరిని కూడా బలవంతం చేయటం నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే తప్ప బలవంతం చేయటము నాకు ఇష్టం ఉండదు, అలానే ఒక్కదాన్ని వెళ్ళటము ఇష్టం ఉండదు. కాబట్టి దేవుని పనులు కాబట్టి నేను ఇంకా దేది ఆలోచించడం కూడా వేరే విషయం. అది ఇక దేవుని మీద భారం వేసి మనసులో స్తుతించుకుంటూ పాటలు పాడుకుంటూ అలా ఒక్కదాన్నే వెళ్ళిపోతూ ఉంటా. ఏంటమ్మా రాలేదని కానీ, ఎప్పుడో రెండమ్మా దేవుని వాక్యం కదా అలాగా మీరు ఉండకూడదని చెప్పటానికి కానీ వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనసులో అనిపిస్తుంది, ఇప్పుడు ఆ వీధిలో కుక్కలు ఉంటాయి కదా, వెంట పడతాయి కదా, ఇబ్బంది కదా అని అనిపిస్తుంది. అసలు నేను వెళ్ళకుండానే అక్కడ కుక్కలు ఉంటాయి, లేకపోతే వ్యర్థమైన మనుషులు ఉంటారు, రకరకాలుగా హేళన చేసేవాళ్ళు ఉంటారు, వచ్చిందమ్మ అని అంటారు అని ఇలా మాట్లాడతారు కదా అని నేను ఆలోచించి ఇక్కడే ఉంటే ఎప్పటికీ నేను వెళ్ళాల్సిన గృహానికి నేను వెళ్ళలేను, చెప్పాల్సిన మాటలు చెప్పలేను. అందుకే వాక్యము సువార్తను గురించి నేను సిగ్గుపడవాడని కాను అన్నట్లు దేవుడే నాకు తోడు, పరిశుద్ధాత్మ దేవుడే నాకు తోడని నా ఫోన్లో దేవుని పాటలు పెట్టేసుకుని అది నా చేతిలో పెట్టుకొని బైబిల్ చేతిలో పెట్టుకొని నేను వెళ్ళిపోతాను. పాటలు వింటూ వెళ్తాను. వెళ్ళిన తర్వాత నేను చెప్పాలనుకుని చెప్పేస్తాను, వచ్చేస్తాను అనమాట. కొన్నిసార్లు ఇట్లాగే నాకు వెళ్ళనా వద్దా అని సతమత అలాగైపోయి తటపట్టించినప్పుడు దేవుని మీదే భారం అనమాట. అయితే ఇలాగవుతుందేమో అనుకుని వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఒక అదృశ్య స్వరూపిగా ఉండే నడిపించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే నేను అనుకుని ఆగిపోతే ఎప్పటికీ అక్కడే ఆగిపోయి ఉండేదాన్ని, కానీ అనుకుని అడుగు వేయబట్టే దేవుడు నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన కూడా నాకు అవుతుందో లేదో, యేసుప్రభు నన్ను బాగు చేయగలడో లేడో, ఇంతమందిని నేను దాటుకుని వెళ్ళగలనా, ఇంతమంది నన్ను యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి వీళ్ళు అనుమతిస్తారా, నన్ను ఆయనకి వెళ్ళటానికి దారిస్తారా అని ఇప్పుడు కాదులే ఇంకోసారి చూద్దాంలే అని వెనకడుగు వేయలేదు ప్రియులారా. ఆయన వాళ్ళందరినీ దాటుకుంటూ పక్క నుంచి ఆయన చెయ్యాలనుకున్నటువంటి విషయాన్ని చేశాడు. హల్లెలూయా. ఏమైందో చూడండి, అక్కడ ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కాడంట. మొక్కటం అంటే ఏంటండి? యేసుప్రభు బాగున్నావా అంటే అదేనా మొక్కడం అంటే? ఎలా ఉన్నావు యేసయ్య, ఈ మధ్య కనపడట్లేదు మీరు అని అంటాం, అదే మొక్కటం అంటే. మొక్కటం అంటే ఏంటి? కింద సాష్టాంగ నమస్కారం చేయటం, పడటం, ఆయన ఎదుట మోకాల్లో ఉండటం, అది కదా మొక్కటం అంటే. దేవునికి మొక్కటం అంటే ఏంటి? ఆయన ఎదుట సాగిలా పడటము, మొక్కటము, మోకాళ్ళ దండేయటము, ఇవన్నీ మొక్కటాన్ని సూచిస్తాయి. అంతేగాని బాగున్నావా, ఈ మధ్య ఏంటి రావట్లేదు, ఇటువైపు ఉండట్లేదేంటి, ఇది కాదు. అంటే ఆయన యొక్క మహత్యాన్ని ఆయన గుర్తించాడు. హల్లెలూయా. ప్రతిరోజు మనం ఆయనకు మొక్కాలి. అంటే ప్రతిరోజు మొక్కడం అంటే ఏంటి? గబగబా నిద్రలేచి అంతా మంచిగా మనం రెడీ అయిపోయి బ్రష్ చేసి స్నానం చేసేసి రెడీ అయిపోయి గబగబా క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక వాక్యం చదువుకుని దేవానికి స్తోత్రం, ఈరోజు అంతలో నాకు తోడై ఉండండి ఆమేనని చెప్పి బయటికి వెళ్ళిపోతే అదేనా మొక్కటం అంటే? అది కాదు కదా. మొక్కటం అంటే అది కాదు. ఏదో ఒక అలవాటుగా వెళ్ళిపోయి సిలువ దగ్గరికి వెళ్ళిపోయి సిలువ గుర్తేసుకొని పరలోక ప్రార్థన చెప్పేసుకొని నువ్వు బయటికి వెళ్ళిపోతే అదా మొక్కటం అంటే? పోనీ అది కూడా కాదు కదా. మొక్కటం అంటే నువ్వు మోకరించటము, మొక్కటం అంటే నువ్వు సాగిలా పడటము, మొక్కటం అంటే ఆయన ఎదుట సంపూర్తిగా నిన్ను నువ్వు చెప్పుకోవటం. మొక్కటం అంటే అంత సమయం నువ్వు దేవునికి ఇస్తున్నావా, అంత సమయం నువ్వు దేవునితో గడుపుతూ ఉన్నావా, అంతగా నిన్ను నీవు తగ్గించుకొని ఆయన ఎదుట మోకరిల్లుతున్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏంటిది? మొక్కుతున్నాడంట. మొక్కి ఏమంటున్నాడో చూడండి. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవన్నో ఆయన అంటున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా నన్ను అని అడుగుతున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను చేయన్నాడు, కానీ నాకు చేస్తావా చేయవా, వాళ్ళందరినీ బాగు చేసావు, నన్ను ఎందుకు బాగు చేయవు అని అడగట్లేదండి.
మనం కొన్నిసార్లు ఇలాగే పిచ్చితనంగా మాట్లాడుతావు. వాళ్ళకి అన్ని ఇల్లు ఇచ్చావు కదా, నాకెందుకు ఇవ్వవు? వాళ్ళని అలా స్వస్థపరిచావు కదా, నన్ను ఎందుకు స్వస్థపరచవు? వాళ్ళ అమ్మాయికి మంచి జాబ్ ఇచ్చావు కదా, మాకెందుకు ఇవ్వు? ఇలాంటి పిచ్చి మాటలు కాదు. మనం ఎలా అడగాలంటే, ప్రభువా నీకు చిత్తమైతే నాకు ఆ జాబు, నీ చిత్తమైతే ఆ వివాహ విషయంలో నాకు కార్యించే, నీ చిత్తమైతే నాకు చక్కటి బిడ్డనివ్వు, నీ చిత్తమైతే. అంటే బిడ్డను కూడా చిత్తమైతేనే అడగాలంటే అవును, మన జీవితంలో పొందుకోబోయే ప్రతిదీ కూడా నీ చిత్తమైతేనే, నీకు ఇష్టమైతేనే నాకు ప్రసాదించు అని అడిగితే, అది మన జీవితానికి మేలుకరమైనదైతే, అది మన భవిష్యత్తుకి మంచిదైతే తప్పనిసరిగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, అందుకైనా చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే అను. కుష్ఠరోగిని ముట్టుకోవడం అంటే అది సామాన్యమైన విషయమా అండి? అవతల వాళ్ళు దగ్గుతుంటేనే మనం పక్క నుంచి వెళ్ళిపోతాం కదండి. అవతల వాళ్ళకి ఏదైనా జ్వరం వచ్చిందంటే అమ్మో అయ్యో మనకేమన్నా వచ్చేస్తుందేమో అని గడగడలాడిపోతాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆయన ముట్టుకున్నారంట. అసలు ఒక భగవంతుడు అలాంటి ఒక కుష్ఠరోగిని ముట్టుకోవాలంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. మనకు కొంత డబ్బు ఉంటే మనల్ని ఆపలేం, ఒక కొత్త బైక్ ఉంటే మనల్ని ఆపలేం, ఒక చక్కగా ఒక ఖరీదైన బట్టలు ఉంటే మనల్ని ఆపలేం, మన దగ్గర ఏదున్నా అసలు మనల్ని పట్టుకోలేం, గాలిపటంలో పైకి ఎగిరిపోతూ ఉంటాం కదండి. ఇక్కడ ముట్టుకుని నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా వెంటనే శుద్ధుడు, ఆ కుష్ఠరోగం పోయి శుద్ధుడైపోయాడంటండి. నీవు శుద్ధుడవు అంటే ఆయన వాక్కులో అంత శక్తి ఉంది. హల్లెలూయా. ఆయనకి ఏం గంటలు అక్కడ ఏం పట్ల, జస్ట్ మాట మాట్లాడితే అది అయిపోయింది. అంటే మన మాటలో, దేవుని మాటలో అంత శక్తి ఉందండి. నా మాటల్లో కూడా శక్తి ఉంది నా ప్రియ సహోదరి. కాబట్టి నువ్వు ఏ మాట మాట్లాడినా పాజిటివ్ మాటలే మాట్లాడాలి, ఏ మాట మాట్లాడినా మంచి మాటలే మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడినా ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడినా దీవెనకరమైన మాటలే మాట్లాడాలి. కానీ నువ్వు శాపవచనాలు, బూతులు, సరసోక్తులు, వ్యర్థమైన మాటలు ఇవన్నీ అసలు నీ నోటి నుండి రావటానికి వీల్లేదు. నువ్వు తప్పుతావేమోరా, నువ్వు ఇలా చదువుతున్నావేంటి, నువ్వు ఫెయిల్ అయిపోతావనిపిస్తుంది, నీకు అసలు పాస్ మార్క్ కూడా రాదనిపిస్తుంది అని నువ్వు నీ బిడ్డల పట్ల అననే అనకూడదు. అలాంటి తప్పుతారు, నిజంగానే తప్పేస్తారు. అది నువ్వు పాస్ అవుతావు నాన్న, బాగా చదువు, నాకు తెలుసు నీకు మంచి మార్కులు వస్తాయి, కష్టపడు, నాకు తెలుసు నువ్వు మంచిగా ముందుకెళ్తావు, నువ్వు ఇంకొంచెం సేపు చదువు అని ఆ విధమైనటువంటి ప్రోత్సాహకరమైన మాటలు, దీవెనకరమైన మాటలు నీ నోటి నుంచి రావాలి. కానీ ఎప్పుడు శాపపు వచనాలు, అపవిత్రమైన మాటలు నీ వెంట, నోటి వెంట రాకూడదు. హల్లెలూయా. కాబట్టి ఆయన పలికిన వెంటనే శుద్ధుడయ్యాడని వాక్యం చెవులు. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పక సుమే, నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకును కనబరుచుకొని మోషే నియమించిన కానుక అక్కడ ఇచ్చేసే, ఎవరికి ఏది కూడా చెప్పక్కర్లేదు అని అంటున్నాను. అంటే చేసిన మేలు చెప్పక్కర్లేదు. మనం కూడా ఎదుట్లకి చేసిన మేలుని పదే డంక వేసుకుని మరి చెప్పాల్సినటువంటి అవసరము లేనేలేదు. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరిద్దాం. ఆయన చేత మనము మంచి దాసురాండ్రముగా పిలిపించుకుందాం. అట్టి కృపను దేవుడు దయచేయను గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడు, మహాగణుడు, మా ఇంచేసే నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నాయన నీకు వందనాలు నాయన. తండ్రి, బహుజన సమూహములు వెంబడించినప్పుడు నాయన ఆ యొక్క కుష్ఠరోగి అందరినీ దాటుకుని వెళ్ళి స్వస్థత పొందాడు ప్రభా. మేము కూడా ప్రభా ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని తండ్రి మా ముందు కొండరాళ్ళ లాంటి బండరాళ్ళ లాంటి ప్రభా బాధలున్నా తండ్రి, వాటన్నిటిని ఛేదించుకోగల శక్తి బలాన్నిచ్చి మా గురి గమ్యం వైపుకు వెళ్ళి మేము కూడా ప్రభా మీ చేత నా తండ్రి నమ్మకస్తులుగా పిలిపించుకునేటటువంటి ధన్యతను, అట్టి కృపను, భాగ్యమును తండ్రి మాకును మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.